దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశారు. ఆ పత్రికలను మనము వివరించుకుంటూ వస్తున్న సందర్భంలో ఈరోజు తిమోతికి రాసిన పత్రికను మనము లోతుగా ధ్యానిద్దాం. వాక్యాన్ని, అందులో ఉన్న సారాన్ని మనం గ్రహించేలాగా, పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసేలాగా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారం మనం నడుచులాగా మనము ప్రయత్నిద్దాం. అలాగే ఇప్పుడు ప్రార్థిద్దాం ఆత్మ నడిపింపు కోసం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. తిమోతి రాసిన పత్రికలో ఉన్న సారాన్ని ప్రభువా మేము పీల్చుకొని ప్రభువా ఆ సారాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి సహాయం దయచేయండి. నన్ను ఈ పత్రిక ద్వారా ప్రభా మీ చెంతకు దగ్గరగా చేరడానికి, వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని, నీ కృపలో భద్రపరచమని నాయన జ్ఞానం ఇచ్చి నడిపించు నాయన మాట్లాడుతున్న నాకు నీ ఆత్మశక్తిని ఇచ్చి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన పత్రిక. పౌలు గారు తిమోతికి కూడా పత్రికను రాశారు. ఎప్పుడు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎందు నిమిత్తం ఈ పత్రికను పౌలు గారు రాయాల్సి వచ్చింది అనే విషయాలు మనం చూసినట్లయితే, పౌలు గారు మొదటి చెరలో ఉన్న సమయంలో 4 పత్రికలు రాశారని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. అది ఏంటనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తర్వాత రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత ఫిలెమోనుకు, ఆ తర్వాత పత్రికలు కూడా మనం చూస్తాం. 4 పత్రికలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, అలాగే ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు మనం చూస్తున్నాం. చెరలో ఉండి రాసిన పత్రికలుగా మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న తిమోతికి రాసిన పత్రిక ఎప్పుడు రాశారు పౌలు గారు అని మనము చూసినట్లయితే, ఈ పత్రికను పౌలు గారు మొదటి చెర అనంతరము రెండో చెర ముందు, అనగా మొదటి చెర అనంతరం మొదటి చెర విడుదల తర్వాత రెండవ చెరకు ముందు ఈ పత్రికను రాసినట్లుగా. అంటే ఏ పత్రికలు రాశారంటే మనము మొదటి చెర అనంతరము అనగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, తీతు పత్రిక, ఈ 2 పత్రికలు మొదటి చెర అనంతరము పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే పౌలు గారు మొదటి చెరలో ఉన్నప్పుడు అక్కడ ఆయన 2 సంవత్సరాలు ఉంటారు. ఆ 2 సంవత్సరాలు ఉంటారు కనుక ఆ 2 సంవత్సరాల తర్వాత అతను రోమా చెర నుండి విడుదల పొందుకుంటారు. పౌలు గారిని రోమా ప్రభుత్వం అప్పుడు హౌస్ అరెస్ట్ చేసింది అని చెప్పి మనకి తెలుసు. మనం అదే విషయాన్ని అపోస్తల కార్యాలలో మనం చూస్తాం. 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి రండి అపోస్తల కార్యాలకు వెళ్దాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చే వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి, పౌలు గారు విచారణ ఖైదీగా ఆయన రోమాకు వెళ్తారు. కారణం సువార్త నిమిత్తం. సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి అక్కడున్న యూదులు కక్ష కట్టి పౌలు గారిని జైల్లో పెట్టించడానికి యత్నాలు చేశారు వాళ్ళు ఆ రోజుల్లో. పౌలు గారు
జైలుకి వెళ్తున్నా ఈ రోమా కైసర్ దగ్గర నేను ఈ విషయాన్ని నేను చెప్పుకుంటానని చెప్పి, నేను చక్రవర్తితో చెప్పుకుంటానని చెప్పి పౌలు గారు అన్నప్పుడు సరే అయితే పౌలు గారిని రోమాకు పంపిస్తారు. ఆ రోమాలో ఉన్న సమయంలోనే ఈయన విచారణ ఖైదీగా అక్కడికి వెళ్ళారు. కానీ ప్రతివాదులు ఇంకా రాలేదు. వారు వచ్చేదాకా ఈయన హౌస్ అరెస్ట్లోనే, అంటే ఖైదీగా ఉన్నారు కానీ పూర్తిగా ఖైదీగా కాదు, విచారణ ఖైదీగా ఒక హౌస్లో గృహ నిర్బంధం చేసి పౌలు గారిని పెట్టారు. గృహ నిర్బంధం చేసి పౌలు గారిని పెట్టారు. అయితే పౌలు గారు విడుదలయ్యారు అని మనకి దీని తర్వాత మనకి ఎక్కడా లేదు. కానీ ఆ తరువాత అంటే అప్పుడు విడుదల నాకు కలుగుతుంది అని పౌలు గారు చెప్తున్నారు. మనం అది చూడొచ్చు. మరి విడుదలయ్యారా పౌలు గారు? మొదటిసారి విడుదలయ్యారా? ఎస్, విడుదలయ్యారు. దాన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఎలా చూడొచ్చు అంటే మరి అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం తర్వాత మరి అది లేదు కదండి అంటాం. కానీ పత్రికలో ఆయన వివరిస్తారు. ఉదాహరణకు చూసినట్లయితే ఫిలోమోనుకు రాసిన పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కావచ్చు, దాంట్లో పౌలు గారు ఈ మాటలను ప్రస్తావిస్తారు. ఒకసారి రండి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో. ఈ పత్రికను ఎక్కడి నుంచి రాస్తున్నారు పౌలు గారు అంటే రోమా చెర నుండి రాస్తున్నారు. ఆయన ఈ మాట చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే అతనికి బెయిల్ దొరికింది, కొన్ని రోజులైనా విడుదల పొందుతున్నాడు. కనుకనే ఈ వాక్యాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి యేసుక్రీస్తునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందలి అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. మీ అందరితో నేను కలుస్తాను, మీ అందరి దగ్గర నేను వస్తాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అందుకనే అంటున్నారు కదా 26వ వచనంలో నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అంటే విడుదల పౌలు గారికి దొరుకుతుంది. అలాగే ఫిలోమోనుకు రాసిన పత్రిక కూడా మనం చూద్దాం. ఇది కూడా చెరపత్రిక, అనగా చెరలో ఉన్నప్పుడే పౌలు గారు ఈ పత్రికను రాశారు. అలాగే 22వ వచనం మనం చూసినట్లయితే అంతేకాదు మీ ప్రార్థనల మూలంగా నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. మీ ప్రార్థనలు, నేను చెరలో ఉన్నాను, సంఘం నా కోసం ప్రార్థిస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు, నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పి పౌలు గారు ఈ చెరపత్రిక అయిన తిమోతి పత్రికలో ఫిలోమోను పత్రికలో రాస్తున్నారు. అంతేకాదు మీ ప్రార్థనల మూలముగా నేను మీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బసతిద్దము చేయము. బసతిద్దం చేయండి, నేను వస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో నేను ఉంటాను అని చెప్పి పౌలు గారు చెప్తున్న కారణం ఆయన రిలీజ్ అవ్వబోతున్నాడు. కనుకనే ఈ మాటలు పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? మొదటి చెరలకు ఎప్పుడు వెళ్తారంటే క్రీస్తు శకము 60లో ఆయన అరెస్ట్ చేయబడతారు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు విచారణ ఖైదీగా ఉన్నాడు అంటే 2 సంవత్సరాలు విచారణ ఖైదీగా ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 62లో ఆయన రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ
రెండవసారి కూడా ఉంది. రెండోసారి కూడా పౌలు గారిని అరెస్ట్ చేస్తారు రోమా గవర్నమెంట్. రెండోసారి కూడా రోమా గవర్నమెంట్ పౌలు గారిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే క్రీస్తు శకము 64లో 64లో పౌలు గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. కారణం అప్పుడున్న నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి గురించి చెప్పాలంటే రోమా ప్రభుత్వంలో రోమా ఏలిన చక్రవర్తి అందరిలోనూ అత్యంత కిరాతకుడు, అత్యంత ఏం చెప్పాలంటే క్రూరుడు. ఎందుకంటే తల్లిని చంపేశాడు అధికారం కోసం, భార్యని చంపుకున్నాడు, తన అధికార కాంక్ష కోసం దేనికైనా తెగించే వాడిగా ఈ నీరో చక్రవర్తిని మనం చూడొచ్చు. అతని గురించి ఎన్ని మాటలు చెప్పాలన్నా కూడా, ఎంతగా అవర్ణించాలన్నా కూడా తక్కువే. ఎందుకంటే అంత క్రూరుడు, ఏదైనా అధికార కాంక్ష కోసం ఏదైనా చేయడానికి వెనకాడిన వాడే ఈ నీరో చక్రవర్తి. ఆ రోజుల్లో క్రీస్తు శకం 64లో జూలై మాసంలో రోమా పట్టణాన్ని మొత్తాన్ని తగలపెట్టేసి ఈ తగలపెట్టింది క్రైస్తవులు అని వాళ్ళ మీదకి నెపాన్ని మోపాడు. ఒక పక్క రోమపట్టణము తగలడిపోతుంటే తన అంతఃపురానికి వెళ్ళి అంతఃపురంలో ఫిడేలు వాయించుకుంటున్నాడు. సంతోషం. ఎందుకని? మరి అధికార కాంక్ష అండి. ఈరోజు కూడా అంతే కదండి. తన అధికారం ఎక్కడ పోతుందో అని చెప్పి మనకున్నప్పుడు జరిగిన సంఘటనలు మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కడో కాదు, మన భారతదేశం కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్. అందరూ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది కనుక ఆ ప్రభుత్వం దోషుల్ని నిర్దోషులుగా చిత్రీకరిస్తూ, వారు ఏ పాపం చేయలేదు, వారు చేసింది అరాచకం, అక్రమం వాళ్ళు చేసినప్పటికీ ప్రభుత్వం తన అధికారం కోసం అక్కడ ఉన్న వాటిలన్నింటినీ ధ్వంసం చేయడం, అక్కడ తారుమారు చేసేయడం కలకత్తాలో మనం చూస్తున్నాం. ఆ రోజు కూడా అంతే. నీరో తన అధికారం కోసం, తన అధికారానికి ఎక్కడ ముప్పు వస్తుందో అని చెప్పి ఈ నెపాన్ని కాస్త క్రైస్తవుల మీద ఆపాదించి క్రైస్తవుల్ని శత్రువులుగా ఆ రోమా సామ్రాజ్యానికి మార్చేసిన వ్యక్తి. ఇగో ఎంతగా క్రైస్తవుల్ని హింసించారు అంటే ఆ రోజుల్లో. అయితే ఈ క్రైస్తవుల్లో ప్రచారకులుగా ఉన్నవారు ప్రచారకులుగా ఉన్నవాడు ప్రధానుడు ఎవరంటే పౌలు కదా. అయితే తీసుకొచ్చేసండి, పౌలు గారిని తీసుకొచ్చేసి వేసేయండి, చెరసర్లో వేసేయండి. రెండవసారి కూడా పౌలు గారు అరెస్ట్ చేయబడతాడు. ఎప్పుడు అనగా క్రీస్తు శకం 64లో. కారణం నీరో చక్రవర్తి యొక్క దుర్మార్గం. క్రైస్తవుల్ని ఆ రోజుల్లో ఇంకా అప్పటి నుంచి ఆ నీరో చక్రవర్తి ఆ కాలంలో క్రైస్తవులు బహిరంగంగా సువార్త చెప్పాలన్నా, తన ప్రార్థనలు చేసుకోవాలన్నా, క్రీస్తు గురించి ప్రకటించే సువార్త చెప్పాలన్నా కూడా వారికి అవకాశం లేకపోయింది. కారణం ఏంటంటే క్రైస్తవుల్ని మతోన్మాదులుగా లేదా ఉగ్రవాదులుగా మార్చేసిన వ్యక్తి ఇదిగో ఈ చక్రవర్తి అయిన నీరో చక్రవర్తి. క్రైస్తవులకు విరోధంగా చేసిన పనులే ఆ రోజు పౌలు గారు రెండోసారి చెరకు వెళ్ళడానికి గల కారణం. ఈ రెండో చెరలో ఉన్నప్పుడే పౌలు గారు మరొక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరమే తిమోతికి రాసిన 2వ పత్రిక. అయితే మరి పౌలు గారు ఈ ఉత్తరం ఎప్పుడు రాశారు? అయితే పౌలు గారు ఈ ఉత్తరం ఎప్పుడు రాస్తారంటే పౌలు గారు మొదటి చెర అనంతరం విడుదలైన తర్వాత పౌలు గారు మాసిదోనియాకి వెళ్ళిపోతూ తిమోతిని ఎఫెసు సంఘానికి కాపరిగా పంపిస్తాడు. పౌలు గారేమో మాసిదోనియాలో నిలిచి ఉండగా తిమోతిని ఎఫెసుకి సంఘ కాపరిగా నియమించి తిమోతి ఎఫెసులో పరిచర్య చేస్తున్న సమయంలోనే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రికను పౌలు గారు రాస్తారు. రాసి పంపిస్తారు.
తిమోతికి రాసిన ఈ పత్రిక పర్సనల్ లెటర్స్ అంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక కావచ్చు, రెండవ పత్రిక కావచ్చు, తీతుకు రాసిన పత్రిక కావచ్చు, ఇవన్నీ పర్సనల్ లెటర్స్, వ్యక్తిగత పత్రికలు లేదా కాపరి పత్రికలు అని చెప్తారు. కారణం, ఒక సంఘ కాపరి ఈ విధంగా ఉండాలి, ఒక సంఘంలో ఉన్న ఒక విశ్వాస ఏ విధంగా, సంఘ కాపరి ఏ విధంగా ఉండాలి, బాధ్యతలు ఏంటి, ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, ఏ విధంగా సంఘాన్ని కట్టాలి, ఏ విధంగా సంఘాన్ని నడిపించాలి, ఏ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంఘంలో వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, నీ సంఘ కాపరి ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ అధ్యక్షులు ఎలా ఉండాలి, పరిచారకులు ఇవన్నీ పౌలు గారు మనసులో పెట్టుకొని ఈ ఉత్తరం పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. అయితే తిమోతి గురించి కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు తిమోతి ఎప్పుడు పౌలు గారితో సువార్త పరిచర్యలో చేస్తారు? ఈ విషయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారి మొదటి మిషనరీ జర్నీ ఎక్కడ అంటే గలతీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన మొదటి మిషనరీ జర్నీని స్టార్ట్ చేశారు. ఎవరు? పౌలు గారు, బర్నబా. పౌలు గారు లుస్త్రా అనే పట్టణంలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు కదండి. పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి రాళ్లతో చావగొట్టి పట్టణము వెలుపులకు ఈడ్చేశారటండి. మళ్ళీ పౌలు గారు ఏం చేశారు? నేను చనిపోస్తాను కానీ సువార్తను ఆపనని చెప్పి మళ్ళీ తన సువార్తను కొనసాగించిన అద్భుతమైన వ్యక్తే ఈ అపోస్తుడైన పౌలు. ఆ సమయంలోనే నేను అనుకుంటాను, పౌలు గారు ఈ లుస్త్రా అనే పట్టణంలో వాక్య పరిచర్య చేస్తున్న సమయంలోనే తిమోతి తల్లిగారైన తిమోతి గురించి రాయబడింది ఏంటంటే, తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు. తిమోతి గారి కూడా అమ్మ ముందు హవ్వ, ఆవిడ పేరు లోయి. తల్లిగారేమో యునేకే, తిమోతి గారికి హవ్వ ఉంది, ఆమె లోయి. తల్లిగారేమో యునేకే. అలాగే తండ్రి గ్రీకు దేశస్థుడు. తిమోతికి ఈ లుస్త్రా ప్రాంతానికి చెందిన వాడు. ఎప్పుడైతే పౌలు గారు ఈ లుస్త్రా పట్టణానికి వెళ్ళి మొదటి మిషనరీ జర్నీలో వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలోనే తిమోతి తల్లి తిమోతి వాక్యాన్ని విని రక్షించబడింది అని మనం రక్షించబడి క్రైస్తవులుగా మారిపోయినట్టుగా మనం చూడొచ్చు. కారణం ఏంటి అంటే, పౌలు గారు రెండో మిషనరీ జర్నీలో శీలను వెంట పెట్టుకుని వెళ్తున్న సమయంలో తిమోతి కూడా యాడ్ అయిపోతాడు. అంటే పౌలు గారు ఈ లుస్త్రా పట్టణంలో ప్రచురం చేసిన సువార్తను వారు విశ్వసించారు, అంగీకరించారు, క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. యునికే కావచ్చు, లోయి కావచ్చు, తిమోతి గారు కావచ్చు. వీరు సువార్తను నమ్మారు, క్రీస్తుని విశ్వసించారు, రక్షకుడిగా అంగీకరించి వారు విశ్వాసులుగా మారి ఉన్నారు. తిమోతి గారి తల్లి అయిన యునికే ఎంత కమిట్మెంట్ కలిగిన వ్యక్తి అంటే, పౌలు గారికి ఆ పట్టణంలో జరిగిన సంఘటన కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చూశారు. వాక్యాన్ని ప్రచురిస్తున్న సమయంలో అక్కడున్న యూదులు కక్ష కట్టి పౌలు గారు రాళ్లతో చావగొట్టి చనిపోయాడని చెప్పి పట్టణానికి వెలుపులుగా ఈడ్చుకుని వెళ్ళిపోయి పడేశారండి. సువార్తను ప్రకటిస్తే ఇలా అవుతుందని వారికి తెలుసు. పౌలు గారు వెళ్ళి తిమోతి రా, పరిచర్యకి రా, మనం చేద్దామని చెప్పి అన్నప్పుడు తల్లి అయిన యునికే ఆయన వెళ్ళు, సువార్త కోసం వెళ్ళు అని చెప్పి పౌలు గారితో పంపిస్తుంది. అంటే ఎంత కమిట్మెంట్, సువార్త విషయంలో ఎంత కమిట్మెంట్ కలిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆవిడ గురించే కాదండి, ఆ తల్లి కాదు, అసలు ఈ విశ్వాసం ఎలా వచ్చింది తిమోతికి? ఎలా వచ్చిందంటే తల్లి అయిన యునికే. ఈ యునికేకి ఎలా వచ్చింది? తమ తల్లి అయిన లోయి. అంటే అమ్మ ఒడి బిడ్డ పాఠశాల. అమ్మ ఏదైతే చెప్తుందో
మీరు రాజుల గ్రంథం చూడండి, ఎప్పుడు కూడా రాజుల గ్రంథంలో కూడా రాజు యొక్క పేరు, ఆమె తల్లి యొక్క పేరు, ఆమె ఏమిటి ఇవి చెప్తే అంటే ఏంటి, తల్లి ఏ విధంగా నడిపిస్తుందో కుమారులు అలాగే కుమార్తెలు అలాగే నడుస్తారు కనుక విశ్వాసం మొదట లోయలో వసించింది, ఆ తర్వాత యునేకేలో, ఆ తర్వాత తిమోతిలో సహా వసించింది. ఎంత కమిట్మెంట్ కలిగి పౌలు గారితో పంపించడానికి యునేకే కమిట్మెంట్ కలిగి పరిచర్యకులు నువ్వు కూడా పౌలు వలె ప్రకటించు అని చెప్పి చిన్న వయసు యవనస్తుడు, అప్పుడు పౌలు గారు యవనస్తుడు. ఎందుకని యవనస్తుడు అంటే ఈ తిమోతి రాసిన మొదటి పత్రికలోనే పౌలు గారు యవనుడా అని సంబోధించాడు. కారణం తిమోతి అప్పుడు వయసు ఎంత ఉండొచ్చు అంటే సుమారు 20 సంవత్సరాల లోపే. కారణం మనం రెండో మిషనరీ జర్నీ మనం చూసినట్లయితే 3 సంవత్సరాలు, మూడో మిషనరీ జర్నీ చూస్తే అక్కడ 3 సంవత్సరాలు, ఎఫెస్లో 3 సంవత్సరాలు మిషనరీ జర్నీ చేస్తారు. మిషనరీ అక్కడ ఎఫెస్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని సువార్త ఆసియా అంతా ప్రకటిస్తారు పౌలు. అక్కడ 3 సంవత్సరాలు పౌలు గారితో పాటు తిమోతి ఉంటారు. దాని తర్వాత 2 సంవత్సరాలు చెరలో ఉంటారు పౌలు గారు, ఎక్కడ కైసరి చెరలో ఉంటారు. ఆ తర్వాత అక్కడికి 8 సంవత్సరాలు, ఆ తర్వాత అక్కడికి 8 సంవత్సరాలు, ఆ తర్వాత పౌలు గారు రోమా చెరలో మళ్ళీ 2 సంవత్సరాలు ఉంటారు. అక్కడికి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ తరువాత రోమా చెర నుంచి విడుదలైన అనంతరం ఇది 2 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల తర్వాత రాసిన పత్రికగా మనం ఇది చూడొచ్చు. అంటే తిమోతికి ఎంత వయసు ఉండొచ్చు అంటే యవ్వనుడా అని అన్నాడు అంటే 20 సంవత్సరాల లోపే తిమోతి గారు అప్పుడు ఉండవచ్చు. 20 సంవత్సరాల లోపే తిమోతి గారు ఉంటారు. ఈ 12 సంవత్సరాలు తిమోతి పౌలు గారితో మిషనరీ జర్నీలో ఉంటాడు. పౌలు గారు మాత్రమేనా ఈ ఖైదీగా ఉంది, ఓన్లీ చెరసాల సువార్త నిమిత్తం చెరసాలలో ఉంది. పౌలు గారితో పాటు కూడా ఈ తిమోతి కూడా చెరసాలలో ఉన్నాడని చెప్పి మనకు ఆధారం ఉంది బైబిల్లో. అదే హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మనకి అది కనిపిస్తుంది. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం. సహోదరులారా, మీకు సంక్షేపంగా రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటలను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. విడుదల చెరలో ఉన్నప్పుడే